నమస్తే ప్రేక్షక దేవుళ్ళందరికీ, పబ్లిక్కి, ఫ్రెండ్స్కి, మై గాడ్స్కి చెప్పే ఈ ఉపమానం ఏంటంటే, అందరికీ ఉపయోగపడేలాగా మామూలు ఆత్మలో వచ్చిన ఒక సత్యాన్ని మీతో పంచుకోవడానికి కోసం మీ ముందుకు వచ్చాము. చాలామంది మేము షూటింగ్లో వెళ్తున్నా కానీ ఊరుల్లో వెళ్తున్నప్పుడు కానీ సత్సంగాలు చెబుతున్నప్పుడు చాలామంది అంటుంటారు, ఇది జనరల్గా జరిగేదే, ఆత్మ పైన ఈ ధ్యానం అనేది ఒక 60 సంవత్సరాలు పైబడ్డ తర్వాత, బాగా రిటైర్మెంట్ తర్వాత చేస్తే మంచిదే కాదు, ఇప్పుడే ఎందుకు మేము రావాలి అని చాలామంది మమ్మల్ని అంటుంటారు. దాని క్వశ్చన్స్కి మేము అంత ఆ క్షణంలో సమాధానం చెప్పలేకుండా ఉంటున్నాం. చాలామందికి ఈ డౌట్స్ వస్తుంటుంది, ఇది మనకు అవసరం లేదు, ఈ వయసులో మనకు ఎందుకు ధ్యానం అంటే, ఆత్మ ఇన్నర్ ట్రావెల్ అంటే ఏదో సన్యాసులు, వయసు అయిన వాళ్ళు, ఫ్యామిలీని వదిలేసిన వాళ్ళు, ఏ గతి లేకుండా వాళ్ళు కూడా ఇది చేస్తారు తప్ప మనకెందుకు ఇది అనే ఒక బ్యాడ్ థింక్ అనేది చాలామంది లోపల రికార్డ్ అయి ఉంది. నా మిత్రులారా, ఇది ఆత్మ ప్రయాణం, ఈ ధ్యానం అనేది ఏంటంటే ఇది ఒక వయసు అయిన వాళ్ళకు సంబంధించింది కాదు, అందరికి సంబంధించింది. ఏంటంటే ప్రతి మనిషి కూడా ఎంత తొందరగా ఈ సత్యాన్ని మనం తెలుసుకుంటే అంత తొందరగా మన జీవితంలో అసలు ఏంటని మన క్లారిటీ వస్తుంది అనే సత్యాన్ని ఈ సందర్భం చెప్పడం ఏంటంటే, ఉదాహరణకి ఆత్మ పయనం. ఈ ధ్యానం అంటే ఆత్మ పయనం. ఆత్మ ఏంటి, ఈ దేహం ఏంటి, ఈ మనసు ఏంటి, ఈ సత్యాన్ని మనం ఒక క్లారిటీగా మీరు తెలుసుకుంటే ఏ పని చేయొచ్చు అన్నాం. నేను పని చేయొద్దు, దీన్ని తెలుసుకున్నందువల్ల మా పని నేను వదిలిపెట్టాల్సిన అవసరం లేదని సత్యం ద్వారా మేము చెప్పబోయేది ఏంటంటే, ఇది ఇన్నర్ ట్రావెల్. ధ్యానం అంటే ఏంటి అనే సంగతి ఫస్ట్ మీకు ఒక క్లారిటీ రావాలి. అది క్లారిటీ వస్తే కానీ మీరు చేయటానికి మీరు ముందుకు వస్తారు తప్ప అది ఇది ఏదో ముసలోళ్ళకే అన్నట్టుగా చాలామంది నెట్టేసుకు వెళ్ళిపోతున్నారు. ఇదేంటి ధ్యానం అంటే, ఇది ఏమి లేదు, ఇది దేన్ని వదలాల్సిన అవసరం లేదు, నువ్వు చేస్తున్న పని అన్నీ చేసుకు. ఎందుకంటే మేము అన్ని పనులు చేస్తూనే ఉన్నాం, అన్నింటిలోనే ఉన్నాము, ఫ్యామిలీలో ఉన్నాము, షూటింగ్లో ఉన్నాము, మరి ఎక్సర్సైజ్ చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. అందుకని దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకనంటే నా మిత్రులారా, ఆత్మ ట్రావెల్, ఇన్నర్ ట్రావెల్ అంటే ఆత్మ పైన ఏంటంటే, అసలు దేహం దేని ద్వారా నడుస్తుంది, నేను దేని ద్వారా నేను చూస్తున్నాను, దేని ద్వారా నేను వింటున్నాను, దేని ద్వారా నేను మాట్లాడుతున్నాను, వీటన్నిటికీ ఒక శక్తి ఏదో ఒకటి నడిపిస్తుంది. ఆ శక్తి ఏంటి అనే సత్యాన్ని కానీ మనం ఈ ధ్యానం ద్వారాకి వస్తే మనకు తెలుస్తుంది. ఈ దేహం ఏంటి, దేహానికి ఎంత ఇంపార్టెంట్ ఉంది, లోపల మనసుకి, ఆ ఆత్మకి ఎంత ఇంపార్టెంట్ ఉంది, మనసుకి ఎంత ఇంపార్టెంట్ ఉంది, ఆత్మకి ఇంపార్టెంట్ అంటే మూటిని మనం తెలుసుకుంటే కానీ జీవితం ఈజీగా వెళ్ళిపోవచ్చు లైఫ్లో. దేహం ఎంత ఉపయోగకరంగా ఉంటుంది, దీని వాల్యుయేషన్ ఎంత, దేహాన్ని నడుపుతున్న మనసు వాల్యుయేషన్ ఎంత, దేహాన్ని మనసుని రెంటిని నడుపుతున్న ఒక శక్తి ఉంది, దాని వాల్యుయేషన్ ఏంటి, అసలు మూటిని మనం విమర్శించగానే మనం చూడగలిగితే, అసలు మూటిలో ఉన్న గొప్పతనానికి మనం తెలుసుకోగలిగితే అసలు ఈ ప్రపంచంలో చాలా ఈజీగా మనం లోపలికి వెళ్ళిపోవచ్చు, మనం అనుకున్న పనులు కూడా చాలా ఈజీగా చేయవచ్చు. ఎందుకంటే అసలు మనం దేహం ఏంటి, అసలు మనసు ఏంటి, ఆత్మ ఏంటి అనే సత్యాన్ని మనం మూడు కూడా అసలు తెలియకుండా ఇది తిన్నాం, ఇది లేచాం, ఇది పెళ్ళి అయిపోయింది, ఇద్దరు పిల్లలు ఉన్నారు, జాబ్ కూడా వెళ్తున్నానంటే ఎట్టుందంటే ఒక రొటీన్ జాబ్ లాగా, యంత్రంలాగా మనం తయారైపోయి చాలా కన్ఫ్యూజ్డ్ చాలామంది బతుకుతున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ ఈ ఆత్మ పైన ఇన్నర్ ట్రావెల్ అనేది, ఈ ధ్యానం అనేది చాలా అవసరం. దీన్ని కానీ మనం తెలుసుకుంటే చాలా ఈజీగా మనం ఈ దేహానికి ఏమి ఇంపార్టెంట్ ఇవ్వాలి, ఈ సత్యాన్ని మీకు క్లారిటీగా అర్థం అవుద్ది. ఆ తర్వాత మనస్సు, దీని దేహాన్ని నడుపుతున్న మనస్సుకి అది ఎంత ఇంపార్టెంట్ ఇవ్వాలి, దాని ఎలాంటి ఆలోచనలు ఆలోచిస్తుంది, ఈ సత్యాన్ని మీకు క్లారిటీగా అర్థమవుద్ది. ఎలాంటి గందరగోళాన్ని కనిపించి ఏం చేస్తే ఎక్కడ చేస్తుంది, మీకు కనిపించి ఎక్కడ చేస్తుంది, ఈ సత్యాన్ని మీకు క్లారిటీగా అర్థమవుద్ది. ఆ తర్వాత ఈ రెంటిని నడుపుతున్న ఒక శక్తి, అది భగవంతుడి శక్తి. నిద్రపోతున్నా కానీ ఆ శక్తి ఉంటానే ఉంది, నిద్రలో ఉంది. అసలు నడవటానికి, చూడటానికి ఇంటి కారణమైన ఒక శక్తిని, అసలు ఇంపార్టెంట్ ఏంటి, అసలు ఈ మెయిన్ మనల్ని, ఈ ప్రపంచాన్ని మనల్ని నడుపుతున్న ఒక శక్తి అనేది ఉంది. ఆ శక్తి అనే పాయింట్ని కానీ, చిన్న పాయింట్ మనం తెలుసుకోకుండా కూడా బతకటం, పని చేస్తాం, ఏదో మనం ఒక జంతువులాగా మనం వెళ్తూ ఉంటే కరెక్ట్ కాదని ఈ ధ్యానం ద్వారా ఏంటంటే, ఈ శక్తి ఏంటి, ఈ దేహం ఏంటి, ఈ మనసు ఏంటి అని మూటిని విమర్శించి తెలుసుకునేదే ఈ జ్ఞానం, ధ్యానం అంటే. అది తప్ప
ఏదో సన్యాసులు చేసేదో హిమాలయాలకు వెళ్ళి చేసేదో కాదు, అందరూ ఉపయోగకరమై ఉండేదే ఇది చేసినందు వలన ఇది తెలుసు లోపల ఇన్నడలో ఉండే ఒక శక్తి మనల్ని నడిపిస్తుంది. ఈ శక్తి అనేది అందరి లోపల ఉంది, ప్రతి జంతువు లోపల ఉంది, మనిషి లోపల ఉంది, నా లోపల, అంతటా భూమి లోపల, చెట్టు లోపల, పుట్ట లోపల అన్నింటిలో ఉంది. సత్యాన్ని మన క్లారిటీగా మనకు వస్తే ప్రపంచం పైన మనకు రెస్పాన్సిబిలిటీ వస్తుంది. ప్రపంచం అంటే మనకు గౌరవం వచ్చింది. ఒక మనిషిని మనం దూషించలేము, ఒక మనిషిని తిట్టలేము, ఒక మనిషిని కొట్టలేము. సత్యాన్ని మనం తెలుసుకుంటే ఒక రెస్పాన్సిబిలిటీ మనకి ప్రపంచం మీద, ఈ భూమి మీద, ఈ నీరు గాలి మీద, ఒక సూర్యుడి చంద్రుడి మీద మనకు ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది. వీటన్నిటి నడుస్తున్న ఒక శక్తి ఉంది. సత్యాన్ని మీరు తెలుసుకోవాలంటే ఫస్ట్ ప్రతి మనిషి క్రమ తప్పకుండా ఇన్నర్ ట్రావెల్ చేయాలి. ఆత్మ సత్యాన్ని మీరు తెలుసుకుంటే మీ జీవితం చాలా ఈజీగా, చాలా సింపుల్గా, కాంప్లిమెంటెడ్ లేకుండా చాలా ఈజీగా మీరు అర్జునుడు కృష్ణుడు చిలుకు చిలుసును రథం తోలినట్టుగా మనం ఈ మాయ సంసారంలో, మాయ ప్రపంచంలో చాలా ఈజీగా నవ్వుకుంటూ ఆడుతూ పాడుతూ నీ జీవితాన్ని హ్యాపీగా వెళ్ళిపోవచ్చని సత్యాన్ని ఈ సందర్భం చెబుతుంది. వీటన్నిటి కారణం మీరు ఈ ధ్యానం అనే ఆత్మ పైన ఇన్నర్ ట్రావెల్స్, ఇది ఇంగ్లీష్ మూడ్లో ఇన్నర్ ట్రావెల్, ఇన్నర్లో ఏముంది, లోపల ఏముంది, ఈ బయట ఏముంది, మనసు లోపల ఏముంది, సత్యాన్ని మీరు తెలుసుకుంటే చాలా ఈజీ అయింది. దేహాన్ని నడవటం చాలా సింపుల్ అయింది. మేము తెలుసుకున్నాం. మీరు కూడా ఈ సత్యాన్ని తెలుసుకోవాలంటే ప్రతి మనిషి పుట్టామంటే మరణించే లోపు అసలు నేను ఎవరిని, నడుపుతున్న శక్తి ఏంటి, నా మనసు ఏంటి, ఈ ప్రపంచం ఏంటి అనే సత్యాన్ని మీరు తెలుసుకొని మరణిస్తే ఆ మరణానికి అర్థం లేదని నేను చెబుతూ, మీరు ఇలాంటి తప్పుతో ముసలోళ్ళే ధ్యానం చేయాలి, సన్యాసులే చేయాలనే అవగాహన మీ లోపల ఉంటే అది తీసేసి ఈ క్షణమే ధ్యానం మొదలు పెట్టండి. ఇక నుంచి మీరు చేయండి. ఈ సత్యాన్ని తెలుసుకొని మీ జీవితం చాలా బాగుండాలని మనస్ఫూర్తి కోరుతున్నాం. సెలవు తీసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ.